Good morning, my dear students, and welcome to AG Spoken English classes. ఈరోజు మనము ఎడ్యుకేషను మనకు అవసరమా లేదా అనే దాని మీద డిస్కస్ చేద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఎ విలేజ్. ఆ యొక్క విలేజ్లో రమేష్ అండ్ మహేష్ అనేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళకు అమౌంట్ లేదు చదువుకోవడానికి. కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేపించిండ్రు. ఆ విధంగా ఒక సర్టెన్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇద్దరు చాలా కష్టపడతారు. ఇద్దరు పని చేసుకుంటూ, ఇద్దరు 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు చాలా కష్టపడి. ఆ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత రమేష్ ఏమో ఇంకా బాగా చదువుకోవాలి, హైయర్ స్టడీస్ చదవాలి అని అనుకుంటాడు. మహేష్ మాత్రము ఎంత కష్టపడినా మనము కదా ఇదే జీవితము, మనమేమి బాగుపడలేము, ఈ ఎడ్యుకేషన్ వల్ల మనకు ఏమి రాదు, ఇప్పుడే మనం సంపాదించుకోగలిగితే, ఇప్పుడే అమౌంట్ బాగా సంపాదిస్తే వెల్గా సెటిల్ కావచ్చు, మంచిగా ఉండొచ్చు అనేసి అనుకుంటాడు. ఆ విధంగా మహేష్ అనేవాడు డ్రాప్ అవుతాడు. రమేష్ అనేటువంటి వాడు నెక్స్ట్ ఇంకొక కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఈ యొక్క మహేష్ క్లర్క్గా జాయిన్ అవుతాడు ఒక కంపెనీలో. జాయిన్ అయ్యి ఎవ్రీ మంత్ 10,000 సంపాదిస్తూ ఉంటాడు. హ్యాపీగా తన యొక్క లైఫ్‌ను లీడ్ చేస్తూ, ఆ విధంగా ఆఫ్టర్ 1 ఇయర్ ఒక బైక్ తీసుకుంటాడు. బైక్ తీసుకొని బాగా లగ్జరీగా తిరుగుతూ ఉంటాడు. మహేష్‌కు రమేష్ కనపడతాడు. కనపడిన తర్వాత ఆ యొక్క రమేష్‌ను బైక్ మీద ఎక్కించుకొని హోటల్‌కు తీసుకుపోయి, చూడు మై డియర్ ఫ్రెండ్, నేను సంపాదిస్తున్నాను, మంచిగా అమౌంట్ ఉంది. కాబట్టి ఈ చదువునంతా వదిలేసి మనం సంపాదించుకోగలిగితే లైఫ్ సెట్ అవుతుంది మనకి. ఈ ఎడ్యుకేషన్ ఎందుకు మనకు అనేసి అంటాడు. అప్పుడు రమేష్, లేదు మై డియర్ ఫ్రెండ్, నేను చదువుకోవాలా, బాగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అనేసి, నేను ఈరోజు కష్టాలు ఉండొచ్చు అనేసి నేను చదువుకుంటాను అంటాడు. సరేలే అనేసి వాళ్ళిద్దరు ఆ విధంగా వెళ్ళిపోతారు. ఇంకా మన యొక్క రమేష్ ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. ఇంక డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకోవాలనుకుంటాడు. సివిల్స్ ప్రిపేర్ కావాలా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రాయాలా, సివిల్స్ రాయాలా అనేది ప్రిపేర్ కావాలని అనుకుంటాడు. అమౌంట్ ఉండదు, ఏముండదు. ఇంకా వెంటనే క్లోజ్ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ కాడికి వెళ్తాడు. వెళ్ళి మహేష్ కాడికి, ఇట్లా అమౌంట్ కావాలా మై డియర్ ఫ్రెండ్, నేను ఇట్లా చదువుకుంటాను, ఇట్లా వెళ్తున్నాను కోచింగ్ అంటే, సర్లే తీసుకో, నీకు ఎంత కావాలో అంత తీసుకో అని ఇచ్చేస్తాడు. సర్లే అమౌంట్ తీసుకొని ఆ విధంగా కోచింగ్ సెంటర్కి పోయి ఆఫ్టర్ 1 ఇయర్ బాగా చదివి సివిల్స్లో క్వాలిఫై అయ్యి కలెక్టర్ అవుతాడు. మహేష్కి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ల్యాండ్ డిస్ప్యూట్ మీద కలెక్టర్ను కలవాలనుకుంటాడు. అప్పుడు పక్క వాళ్ళు ఏం చెప్తారంటే, మన యొక్క డిస్టిక్ కలెక్టర్ వచ్చినాడు, కొత్త కలెక్టరు, ఆయన చాలా హానెస్ట్ పర్సన్ అంట, మంచి పర్సన్ అంట, అతని దగ్గరికి పోతే మనకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్పారు. ఇంకా వెంటనే మహేష్ ఆ కలెక్టర్ను చూడాలా అనేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ క్లర్క్ను అడుగుతాడు, ఇట్లా నేను కలెక్టర్ను మీట్ కావాలి అంటే, ఉండండి సార్ కాసేపు, సార్ మీటింగ్లో ఉన్నాడు అనేసి చెప్తాడు. సర్లే అని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. 5 o'clock అప్పుడు ఇతనికి పర్మిషన్ ఇస్తాడు. మీరు మీట్ అయ్యి మీ ప్రాబ్లం ఏందో చెప్పుకోండి అని పంపిస్తాడు. అప్పుడు ఆ లోపలికి వెళ్ళగానే ఆ కలెక్టర్ ఎవరో కాదు, రమేష్. చూడగానే మహేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెళ్తాడు. వెళ్ళి అక్కడికి నిలబడి, ఫ్రెండ్ కదా, ఒరేయ్ అందామని వెళ్తాడు. హాయ్ బ్రో అందామా అని చూస్తాడు. కానీ కలెక్టర్ కదా, ఏమనలేడు. వెంటనే వెళ్ళి అక్కడికి, సార్ నమస్తే సార్ అని చెప్తాడు. అప్పుడు రమేష్, సార్ అని ఎందుకంటావు, యు ఆర్ మై ఫ్రెండ్, నేను కష్టాలు ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు, కాబట్టి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, కమ్ అనేసి కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ, ఏం కావాలి నీ ప్రాబ్లం, ఏంటి చెప్పు నీకు అంటే, ఇది ప్రాబ్లం అంటే వితిన్ సెకండ్లో కంప్లీట్ అవుతుంది, సర్లే రా నాతో పాటు రా అని కార్లో ఎక్కించుకొని మంచి హోటల్కి తీసుకుపోయి మంచిగా అతనికి ఫుడ్ ఆర్డర్ చేసి బాగా తిని హ్యాపీగా అతని యొక్క కారులో డ్రాప్ చేస్తాడు. ఇప్పుడు
ఆ యొక్క మహేష్ చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. చూడు రమేష్, నేనేమో డబ్బు సంపాదించుకోవాలని నా జీవితాన్ని, నా చదువును అక్కడే ఆపేసినాను. నువ్వేమో బాగా చదివి కష్టపడాలని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నావు, గొప్పవాడివైనావు. నీకోసము నేను వన్ డే బయట వెయిట్ చేసినాను. అంత గొప్పవాడివయ్యావు నువ్వు. దీని అంతటికి కారణం నువ్వు బాగా చదువుకున్నావు. చదివే మనిషిని చేంజ్ చేస్తుంది అని చెప్తాడు. ఇక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది. మరి మనమేం నేర్చుకోవాలా ఫ్రమ్ దిస్ స్టోరీ అంటే, గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, చదువు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, చదువు నాలెడ్జ్ని ఇస్తుంది, చదువు ఒక హోదానిస్తుంది, చదువు సమాజంలో ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టేజ్కి పోవాలంటే బాగా చదువుకోవాలా. నీ యొక్క జనరేషన్ను చేంజ్ చేస్తుంది. చదువు నువ్వు మాట్లాడే మాటకు వాల్యూ తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క సోషల్ స్టేటస్ను చేంజ్ చేస్తుంది. సమాజంలో నీకు ఒక పేరును తీసుకొస్తుంది, ఒక హోదాను తీసుకొస్తుంది, 10 మందికి సహాయం చేసే కెపాసిటీని నీకు ఇస్తుంది. బాగా చదువుకుంటే యు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. చూడండి, ఇంకా ఇతనైతే మహేష్ సంపాదిస్తూనే ఉన్నాడు. ఆ రోజు 10,000కు స్టార్ట్ అయినాడు, ఇప్పటికి కూడా అదే 10,000తోనే సంపాదిస్తూ ఉన్నాడు. ఆ 10,000 సరిపోదు ఇప్పటికి. అతని యొక్క ఫ్యామిలీ పెరిగింది, మ్యారేజ్ అయింది, పిల్లలు పెరుగుతున్నారు, కానీ అతని శాలరీ పెరగదు. వెరాస్ రమేష్ చూడండి, అతని యొక్క శాలరీ పెరిగింది, సమాజంలో గొప్పవాడైనాడు, మంచి భవిష్యత్తు ఉంది, బెటర్ ఫ్యూచర్ అతని యొక్క పిల్లలకు ఇవ్వగలుగుతాడు, 10 మందికి మంచి చేయగలుగుతాడు. ఇంత కెపాసిటీ అతనికి ఎందుకు వచ్చింది అంటే, కేవలం అతను చదువుకోవడం వల్లనే. బట్టి మై డియర్ స్టూడెంట్స్, యు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. బాగా చదవండి, గొప్పవాళ్ళు కాండి, యు గెట్ వాట్ యు వాంట్ అని ఈ యొక్క స్టోరీ చెప్తుంది. ఓకే, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. ఓకేనా? ఇలాంటివే కాకుండా మన యొక్క ఛానల్లో బ్యూటిఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి. యు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏజీతో నువ్వు ఉంటే ఇంగ్లీష్ నీ వెంటే.